ఇవాళ పాత జిఎస్టీ స్లాబ్లో ఏదైతే 12% స్లాబ్లో ఏవైతే ఉండేనో దాంట్లో 99 వస్తువులకు ఇవాళ తగ్గింపు. 99 అంటే 12% స్లాబ్లో ఉన్న వస్తువుల్లో మనం లెక్క కడితే 99% వస్తువులకు పన్ను తగ్గింపు వర్తింపబడింది. అట్లనే ఇవాళ 28% జిఎస్టీ స్లాబ్లో ఉన్న వస్తువుల్లో 90% వస్తువులకు పన్ను తగ్గింది. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే దాదాపుగా ప్రతి వస్తువు యొక్క ధర తగ్గింది. పాల దగ్గర నుంచి మొదలు పెడితే కార్ల వరకు ప్రతి వస్తువు కూడా తగ్గింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇవాళ ఒక దశాబ్దం, ఇది ఇవాల్టి కృషి కాదు, ఒక దశాబ్దం పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ పన్ను సంస్కరణలు తీసుకొస్తా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన తర్వాత 2016 వరకు హోంవర్క్ చేసింది. 2 సంవత్సరాలు జిఎస్టీని ఎట్లా తీసుకురావాలి, అన్ని రాష్ట్రాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతోటి ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అంతర్మదనం చేసి 2016లో జిఎస్టీ బిల్లు తీసుకొస్తే 2017లో అమలు చేస్తే ఇవాళ 2018లో మనకు జిఎస్టీ వసూళ్లు 7 లక్షల కోట్లు అయితే ఇవాళ 2025లో 22 లక్షల కోట్లు పెరిగింది. అంటే జిఎస్టీ వసూళ్లలో 200% వృద్ధి. 200% వృద్ధి అంటే చాలామంది ఏమనుకుంటారంటే మీరు పన్ను వసూలు చేసిండ్రు, పన్ను ఎక్కువ చేసిండ్రు అనుకుంటారు. పన్ను ఎక్కువ చేయలేదు, పన్ను పరిధి పెంచారు. అంటే జీరో దందా ఎక్కడ చేయకుండా అరికట్టేదంట. లిటరల్గా ప్రతి వస్తువుకు జిఎస్టీ వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి పన్ను పరిధి పెంచారు. జీరో దందా కానివ్వండి, బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, బిల్లు లేకుండా సరుకుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రతి వస్తువును ట్యాక్స్ నెట్లోకి తీసుకురావడంతో ఈ 200% వృద్ధి జిఎస్టీ వసూల్లో మనకు సాధ్యమైంది. పరోక్ష పన్నుల్లో కూడా 132% వృద్ధి జరిగింది అనే విషయాన్ని మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలామంది అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం లాభపడుతుంది, రాష్ట్రాలు కూడా బాగా లాభపడ్డాయి. ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారు అంటారు, మాకు జిఎస్టీ తగ్గింపుతోటి 7,000 కోట్ల రూపాయల నష్టం అని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు 7,000 కోట్లు ఆయనకు లాభం జరిగినట్టే కదా. మరి నెపం నెట్టేటప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడుతున్నారు, వసూళ్ళకు వచ్చి మీ వాటా సాధించేటప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వానికి లాభం జరిగింది ఇన్ని రోజులు, ఇప్పుడు మాత్రం నష్టం జరుగుతుందని. అంటే వంద ప్రమాణాలు ప్రజలకు అర్థం కావాలని మీరు అనుకుంటే అంతకన్నా వెరీ బాగా వాళ్ళు ఇంకెవరు ఉన్నారు. ఇవాళ మొత్తం దేశం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా ఈ జిఎస్టీ పన్ను సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దీంతో ఏమవుతుంది, భారీగా పెరిగిన వినియోగంతో భారత ఎకానమీకి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రాబోయే సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా జోడించిన వాళ్ళే. మన ఆర్థిక వ్యవస్థ పరిధి 2 లక్షల కోట్ల మేర పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, 2 లక్షల కోట్ల మన ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతే ఇప్పటికి ఉన్న ఇల్లు ఏవైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లకు 4 రెట్లు ఇవ్వచ్చు. అట్లనే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద సూక్ష్మ లేకపోతే మధ్యతర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఏదైతే ఉందో ఇది మధ్యతరగతి వారికి చాలా లాభం జరిగింది. దాదాపుగా నేను ఎప్పుడో తీసుకోవాలనుకున్నాను బండిని, కానీ జిఎస్టీ తగ్గుతుందని తెలిసి ఇప్పుడు తీసుకోవడం వల్ల దాదాపు ఒక 10,000 రూపాయల వరకు నాకు లాభం చేకూరింది. థ్యాంక్ యూ మోడీ.